వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్టీ టాస్కింగ్ ఉమెన్. దిస్ ఈజ్ యువర్ దీక్ష. ఏంటి ఇంత బాగా రెడీ అయింది కానీ చేతిలోకి ఏం వేసుకోలేదని అనుకుంటున్నారా? అబ్బా, మీరు థంబ్నెయిల్ లో చూసి మీకు అర్థం అయిపోయి ఉంటుందిలేండి. ఎస్, ఈ రోజు నా బ్యాంగిల్ కలెక్షన్ అంటే వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్ కలెక్షన్ అన్నమాట. ఎంతో షాప్ పెట్టే అంత లేవు కానీ ఉన్నాయి, కాకపోతే వెరైటీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. కొన్ని స్టేట్స్ కూడా తిరిగానని చెప్పాను కదా, అక్కడ వాళ్ళ కల్చర్వి కొన్ని అండ్ అంటే కొంచెం డిఫరెంట్ వెరైటీస్ బ్యాంగిల్ కలెక్షన్ అనమాట. అవి ఎంతలో వచ్చాయి, ఎక్కడ కొన్నానో తెలుసుకుందాం పదండి. దీస్ ఆర్ మై బ్యాంగిల్స్. దానికన్నా ముందు ఈ నెక్లెస్ గురించి చెప్తాను. ఈ నెక్లెస్ వచ్చేసి నేను శ్రీయనా జ్యువెలర్స్ లో కొన్నాను అన్నమాట. ఇది మ్యాట్ ప్లస్ గ్రీన్. ఇది ఒరిజినల్ కెంపు కాదు, బట్ మంచి క్వాలిటీదే. దీనికి చిన్న సైజు బుట్టాలు వచ్చాయన్నమాట. దీని ప్రైస్ నాకు 650 రూపీస్ పడింది. ఎస్, 650 మాత్రమే. ఎంత బాగుందో కదా లుక్, నిజంగా బాగుంది. ఇంత మంచి ప్రైస్ లో ఇంత మంచిది. అండ్ ఇది మంచిగా కొంచెం ఫ్లెక్సిబుల్ కూడా ఉందన్నమాట. మనం ఈ లెంత్ కూడా వేసుకోవచ్చు, నెక్ రౌండ్ కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. ఒకవేళ మీకు ఇలాంటి దాని మీద కాకపోతే ఇంకేమైనా జ్యువెలరీ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్, శ్రీయనాస్ పేజ్ లింక్ నేను నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ బాక్స్ లో వచ్చేసి మొత్తం మట్టి గాజులు ఉంటాయి అన్నమాట. అన్ని అంటే మనము గ్లాస్ బ్యాంగిల్స్, జనరల్ గా యూజ్ చేసే బ్యాంగిల్స్ ఉంటాయి ఇందులో స్టార్టింగ్ ప్రైస్ 10 రూపీస్ డజన్ నుంచి 100 రూపీస్ డజన్ వరకు ఉన్నాయన్నమాట ఇందులో. అండ్ ఇందులో అంటే వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి నేను దీనికి సైడ్స్ కైనా మధ్యలో అయినా, మట్టి బ్యాంగిల్స్ కి సైడ్స్ కైనా మధ్యలో అయినా ఇవి యాడ్ చేసుకుంటారు అనమాట. ఫస్ట్ దేనితో స్టార్ట్ చేద్దాం? దీంతోనే స్టార్ట్ చేద్దాం, మట్టి గాజులతో స్టార్ట్ చేద్దామండి. ఇవి మోస్ట్లీ 70% ఆఫ్ బ్యాంగిల్స్ ఇందులో నేను చార్మినార్ లోనే తీసుకున్నాను. మా అన్నయ్య పెళ్లికి అని చెప్పాను కదా, మా అన్నయ్య పెళ్లి షాపింగ్ అని వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్నాను అనమాట. అండ్ ఈ బ్యాంగిల్ బాక్స్ కూడా అక్కడే. ఈ బ్యాంగిల్ బాక్స్ వచ్చేసి 6 రోస్, మంచి బిగ్ సైజ్ బ్యాంగిల్ బాక్స్. దీని ప్రైస్ అస్సలు ఇమాజిన్ చేయలేరు. ఇది 350 రూపీస్ మాత్రమే ఇన్ చార్మినార్ అనమాట. ఎక్కడైతే గాజులు అమ్ముతారో అదే షాప్ లో బ్యాంగిల్ బాక్స్ కూడా అమ్ముతారనమాట. మీరు నెక్స్ట్ టైం చార్మినార్ వెళ్ళినప్పుడు బ్యాంగిల్ బాక్స్ కూడా తీసుకోండి. ఎందుకంటే బ్యాంగిల్స్ అందులో ప్రొటెక్టివ్ గా ఉంటాయి, విరిగిపోకుండా, దాని షైన్ పోకుండా, దానికి ఏది డిస్టర్బెన్స్ కాకుండా బ్యాంగిల్ బాక్స్ అయితే బాగుంటుంది అనమాట. యాక్చువల్లీ దీని ప్రైస్ తను చెప్పక నాకు 600 చెప్పాడు. బార్గెన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ బజార్స్. బార్గెన్ బాగా చేయాలన్నమాట. అండ్ నాకు నిజంగా చాలా రీజనబుల్ గా పడింది. యాక్చువల్లీ నేను ఇలాంటిదే అంటే 4 రోస్ వచ్చాయి. 4 రోస్ వచ్చిన అంటే కొంచెం చిన్న సైజు, సేమ్ బ్యాంగిల్ బాక్స్, సేమ్ ఇదే మెటీరియల్ బ్యాంగిల్ బాక్స్ నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో 700 రూపీస్ కి కొన్నాను మా పిన్నికి గిఫ్ట్ ఇవ్వడానికి. అంతా ఎంత మార్జిన్ కదా యాక్చువల్లీ. సేమ్ క్వాలిటీ మళ్ళీ. అండ్ దీనికి లాక్ కూడా ఉంటుంది అనమాట. ఇలా ఇది మనము లాక్ సెట్ చేసుకోవాలి. లాక్ సెట్ చేసిన తర్వాత ఇలా అంటే దీన్ని ఇలా పుష్, సైడ్ కి పుష్ చేయాలన్నమాట. ఈ బటన్ సైడ్ కి పుష్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఇలా. అండ్ నాకు ఈ బ్యాంగిల్ బాక్స్ 550 రూపీస్ పడింది ఛత్తీస్గఢ్ లో అనమాట. చాలా పాతగా అయిపోయింది, చాలా ఏందైంది కూడా, బాగా సర్వీస్ ఇచ్చింది. అంటే దీంతో కంపేర్ చేసుకుంటే ఇది బెస్ట్ ప్రైస్ లోనే వచ్చినట్టు అనమాట మనకి. యా, ఇవి వచ్చేసి ఈ ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ గ్రీన్, ఇవి వచ్చేసి 10 రూపీస్ డజన్ అన్నమాట. ఇప్పుడు మనం ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా మళ్ళీ ట్రెండ్ అయిపోయింది వేయడం. ఇది 10 రూపీస్ డజన్, ఇది 15 రూపీస్. ఇలా ప్రతి బ్యాంగిల్ మీద వర్క్ అన్నమాట. ఇది చూస్తున్నారా, ఫైన్ వర్క్.
ఇవన్నీ పేస్టే చేస్తారు, కానీ చాలా బాగుంటుంది షైన్. మీకు ఒకటే లైట్ పడే దగ్గర షైన్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇందులో సేమ్ గ్రీన్ కూడా ఉంది, ఎంత బాగుందో కదా. అంటే ఈ వర్క్ బట్టి ప్రైస్ అన్నమాట. ఇది వచ్చేసి 70 రూపీస్ డజన్, చార్మినార్ లో 70 రూపీస్ డజన్. ఇది వచ్చేసి 60 రూపీస్ డజన్. ఇది కూడా 60 రూపీస్ డజన్. సేమ్ ఇందులోనే ఈ కలర్ అన్నమాట, బ్రౌన్ తీసుకున్నాను. బ్రౌన్ ఇప్పుడు బ్రౌన్ శారీస్ మీదకైనా వస్తుంది, ఇప్పుడు ఇలాగ బ్రౌన్ వర్క్ కూడా వస్తుంది కదా, జనరల్ యాంటిక్ గోల్డ్ టైప్ శారీస్ కి బార్డర్ లాగా, దాన్ని కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అని తీసుకున్నాను. అండ్ ఈ కలర్ కాంబినేషన్ నా మోస్ట్ ఫేవరెట్. నాది ఈ శారీ ఉంది, దాని మీద కానీ తీసుకున్నాను. వావ్, ఎంత బాగుందో కదా. నేను ఇలా మ్యాచ్ చేస్తానని చెప్పాను కదా. ఇవి సైడ్ బ్యాంగిల్స్ ఏమో, లోపలనేమో గ్లాస్ బ్యాంగిల్స్, అంటే ఈ మెటీరియల్ బ్యాంగిల్సే. దాని మీద ఇది ఎనామిల్ అనుకుంటా, ఎనామిల్ మీద ఇలా స్టోన్స్ పేస్ట్ చేస్తా. చాలా పాత బ్యాంగిల్స్ ఇవి, బాగానే వాడాను, కానీ ఇంకా బాగుంటాయి. ఇలా సైడ్ కి వేసేసరికి చాలా రిచ్ లుక్ అనిపిస్తుంది. ఈ బ్యాంగిల్స్ లో ఒక్క ప్లస్ పాయింట్ ఉంది మనకి. ఈ బ్యాంగిల్స్ అయితే ఏంటంటే త్వరగా విరిగిపోతాయి, వేసుకుంటప్పుడు కూడా విరిగిపోతాయి, కానీ ఈ బ్యాంగిల్స్ అయితే చాలా లైఫ్ ఇస్తుంది అనమాట. అంటే మీద ఎనామిల్ ది బైండింగ్ ఉంది కాబట్టి డైలీ వేర్ కి ఇది సింగిల్ కూడా నేను ఇలాగే వేసుకునేదాన్ని బాబు ఉన్నప్పుడు, బాబు చిన్నగా ఉన్నప్పుడు ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. బాగానే రుబ్బాను దీన్ని. మీకు ఒక టెక్నిక్ షేర్ చేయబోతున్నాను. ఇప్పుడు కొంచెం బ్యాంగిల్స్ టైట్ అనిపించినా తీయడానికి ఇబ్బంది అయినా మీరు ఏం చేస్తారు, సబ్బు పెట్టి కడుక్కోవడము, ఆయిల్ పెట్టడము చేస్తారు కదా. ఆయిల్ పెట్టడం ఏంటంటే కొంచెం మంచి పార్టీ వేర్ శారీస్ ఉంటే ఆయిల్ అంటిపోతుంది, కొన్నిసార్లు తెలుస్తుంది. సోప్ అయితే మళ్ళీ తడిగా వెళ్ళి రావాలన్నమాట. సో ఐ యూజ్ బాడీ లోషన్, ఏదైనా బాడీ లోషన్ ని కాస్త తీసుకొని ఈ రిస్ట్ ఏరియాలో అప్లై చేస్తారనమాట. ఈజీగా వచ్చేస్తుంది. బాగుందా టెక్నిక్? ఇప్పుడు నేను ఒక్కొక్కసారి మీకు ప్రైజెస్ చెప్పేస్తాను అండి బ్యాంగిల్స్ వి. ఎస్, ఇది కూడా సేమ్ ఇలాంటిది అన్నమాట. ఇది కూడా 60 రూపీస్ డజన్. ఇది వచ్చేసి 40 రూపీస్ డజన్. ఇది అండ్ ఇది 40 రూపీస్ డజన్. ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి. యా, ఈ కలర్ కాంబినేషన్ శారీ ఉంది కాబట్టి 2 మిక్స్ చేశాను ఇక్కడ. ఇవి 40 రూపీస్ డజన్. అండ్ ఇవి కూడా 60, ఇవంతా 60. అండ్ ఇది 50 రూపీస్ డజన్. అండ్ ఇవి కూడా 50 రూపీస్ డజన్ అనమాట. ఇవి మెటల్ బ్యాంగిల్స్ యాక్చువల్లీ. ఇది 50 రూపీస్ కి ఇలా మల్టీ కలర్ డజన్ వస్తాయి. ఇవి 15 రూపీస్ డజన్. అండ్ ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. అయ్యా, ఇది సెట్ ఇక్కడ ఉంది చూడండి. ఇది యాక్చువల్ ఒక శారీ మీదకి సెట్. ఇవి వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్, థ్రెడ్ అనమాట, థ్రెడ్ బైండ్ చేస్తారు, తెలుస్తుందా? ఇవి వచ్చేసి మన నార్మల్ బ్యాంగిల్. దీనిలా ఈ కలర్ ఇట్లా మ్యాచ్ చేశాను అనమాట. 2 కలర్ శారీ ఉంది. అదే బర్త్డే, మా పాప ఫస్ట్ బర్త్డే బ్లాగ్ వేసుకున్నాను కదా, ఆ వ్లాగ్ శారీ మీద బ్యాంగిల్స్ అనమాట ఇవి. ఇవి వచ్చేసి నాకు అంటే ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ వచ్చేసి 100 రూపీస్ డజన్ అన్నమాట. ఇవి సేమ్ యాజ్ యూజువల్ 50 రూపీస్ డజన్. కాకపోతే ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చూడడానికి ఎంత మంచి రిచ్ లుక్ ఉంటుందో అంత లైఫ్ ఉండదు యాక్చువల్లీ. కొంచెం తడి అయినా, కొంచెం హ్యాండ్ వాష్ చేసుకున్నా కూడా ఎక్కడైతే పేస్ట్ చేశారో అక్కడ అది ఊడిపోతుంది. అదే మనం ఇంట్లో చేసుకున్నవి కొంచెం ఎక్కువ స్టిక్ చేసి ఉండొచ్చు లైఫ్, బట్ నాకెందుకో థ్రెడ్ బ్యాంగిల్స్ కి ఎక్కువ లైఫ్ ఉండదని అనిపిస్తుంది. అండ్ ఇది నా ఫేవరెట్, బీహార్ కెహల్గావ్. ఇది ఇంకోటి రెడ్ కలర్ ఉంటాయి బ్యాంగిల్స్. ఎస్, ఇవి
ఇవి రెండు ఇలా కాంబినేషన్ గా తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ నాకు ఎల్లో అండ్ రెడ్ కలర్ శారీ ఉంది, అప్పుడు వరలక్ష్మి పూజకని ఆ శారీ తీసుకున్నాను, అది వేసుకున్నాను అనమాట. ఇలా ఇలా మ్యాచ్ చేసి వేసుకుంటా, ఎంత బాగుంటుందో. అబ్బా, అమ్మవారి చేతులు చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఇంత నిండుగా ఎంత బాగున్నాయో కదా. నాకు చాలా ఇష్టం ఈ కలర్. ఈ శారీ కూడా నాకు చాలా బాగుంటుంది. ఒకసారి ఆ శారీ, ఈ శారీ కూడా వేసుకొని చూపిస్తాను మీకు ఒక వీడియోలో. అండ్ ఇవి వచ్చేసి నాకు పాట్నాలో నాకు కొంచెం అంటే అక్కడ బీహార్లో అంటే మనం వేరే దగ్గర అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ పడతాయి, బ్యాంగిల్స్ అవన్నీ శారీస్ అవన్నీ. మన హైదరాబాద్ లో ఏంటంటే మనకి కాస్ట్ తక్కువ పడుతుంది. మనకి మార్కెట్స్ ఉంటాయి కదా, మెయిన్ ఎక్స్పోర్ట్ అక్కడ నుంచి అవుతుంది కాబట్టి మన బజార్స్ లో, చార్మినార్లో, బేగం బజార్లో, చుడి బజార్లో మనకి బ్యాంగిల్స్ కాస్ట్ తక్కువ పడుతుంది. ఇక్కడ ఇదే ఒకవేళ నేను ఇదే కనుక నేను చార్మినార్లో తీసుకుంటే నాకు 30 రూపీస్ ఆర్ 40 రూపీస్ డజన్ కి వచ్చేసేది. బట్ నాకు అక్కడ ఇది 70 రూపీస్ డజన్ వచ్చింది. వాడు ఆయన 90 అన్నాడు, నేను 70కి తీసుకున్నాను అనమాట. అండ్ ఇది నాకు ఇది మనం జనరల్ గా 15 రూపీస్ డజన్ చార్మినార్ లో, నాకు ఇది 40 రూపీస్ డజన్ పడింది అక్కడ. కానీ బాగుంది, నాకు అప్పుడు అవసరం కాబట్టి ఇంకా తీసుకున్నాను అన్నమాట అప్పుడు వరలక్ష్మి రథం కోసం. ఇది 60 రూపీస్ డజన్. అండ్ ఇది సేమ్ చూసారు, ఇందాక చూపించాను, ఇది 40 రూపీస్ డజన్. అండ్ ఇది కూడా, ఇది 50, ఇవి రెండు 50 రూపీస్ డజన్. అండ్ ఇది కూడా 40 రూపీస్ డజన్. ఇది 30 రూపీస్ డజన్ అనమాట. ఇది ఇలా గ్లిటరీ అనిపిస్తుంది, అంటే చెంకి చెంకి అనిపిస్తుంది, కానీ పోదు, డ్రెస్సెస్ కంటినా పోదు. ఇది తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది. ఇది చార్మినార్ లో కాదు, ఛత్తీస్గఢ్ లో. ఇది యాక్చువల్లీ నా డ్రెస్ కని తీసుకున్నాను అనమాట. ఇది ఏం పోదు, చెంకి కొంచెం వాడాను కాబట్టి కొంచెం షేడ్ అని. ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా బాగుంటాయి కానీ తొందరగా విరిగిపోతాయి. ఇదే డిసడ్వాంటేజ్ ఈ బ్యాంగిల్స్ లో. కానీ లుక్ చాలా బాగుంటుంది. ఇందులో కలర్స్ అప్పుడు చాలా వెరైటీస్ వచ్చినాయి, ఇప్పుడు ఇది తగ్గిపోయా కనిపించడం. కానీ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అయితే ఇందులో చాలా కలర్స్, డిజైన్స్, మోడల్స్ చాలా ఉంటాయి. ఎస్, ఇది 10 రూపీస్ కి 2 పేర్ అనమాట, 10 రూపీస్ కి 2. యప్, ఈ బాక్స్ లో ఇంతే. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ బాక్స్ లోకి వెళ్ళిపోదాము. అదేమిటంటే ఇది, ఇందులో వెరైటీస్ ఎక్కువ ఉంటాయి, స్టేట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎస్, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? మై మోస్ట్ ఫేవరెట్ ఇవి. ఇక్కడ నుంచి ఇది నా మోస్ట్ ఫేవరెట్. ఎందుకు అన్నానంటే ఇది యాక్చువల్లీ గిఫ్ట్ నాకు, మా ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్ రితు, తను బీహార్ లో ఉంటుందన్నమాట. యాక్చువల్లీ వాళ్ళ మా ఆయన కొలీగ్స్, వాళ్ళిద్దరు కొలీగ్స్, మేమిద్దరం ఫ్రెండ్స్ అనమాట. పక్క పోర్షన్ లో ఉండేవాళ్ళం ఛత్తీస్గఢ్ లో. సో మేము చాలా క్లోజ్. తను ఇచ్చింది యాక్చువల్లీ ఇవి బీహార్ నుంచి. వాళ్ళ దగ్గర ఇది ట్రెడిషన్ అనమాట. వాళ్ళ పెళ్లిలో, వాళ్ళ జనరల్ గా లేడీస్ మనలాగా మట్టి గాజుల కన్నా ఇవి లక్క గాజులు, లాక్ అంటారు హిందీలో, ఇవి లక్క గాజులు అనమాట. ఇది ఒకసారి క్లోజ్ లో చూడండి, ఇది లక్క. ఇదైతే ఒకటి మన మెటల్ ఒకటి స్ట్రింగ్ లాగా ఉంటుంది, దాని మీద లక్క పోసి దాని మీద స్టోన్స్ అతికిస్తారనమాట. దీన్ని భద్రంగా. యాక్చువల్లీ దీనికి ఇంకో 2 ఇలాంటి బ్యాంగిల్స్, ఇది ఇలా అన్నమాట సెట్. ఇవి 2 విరిగిపోయాయి, అందుకే ఇప్పుడు ఇలా ఒక 1 హ్యాండ్ కన్నా వస్తుందని ఇలా వేసుకుంటాను. ఇది మన చార్మినార్ లో కూడా దొరుకుతాయి, లాక్ బ్యాంగిల్స్ అని అడిగితే చార్మినార్ లో కూడా దొరుకుతాయి అన్నమాట. అండ్ ఈ ప్రైస్ నాకు తెలీదు, యాక్చువల్లీ గిఫ్ట్ కాబట్టి నాకు ప్రైస్ తెలీదు. అండ్ ఇలాంటివే లాక్ బ్యాంగిల్స్ నేను కూడా, నాకు చాలా ఇష్టం అనిపించాయి. చాలా వెరైటీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర బ్యాంగిల్స్. వాళ్ళ దగ్గర లాక్ బ్యాంగిల్స్ అని అడిగితే చాలా పార్టీ వేర్ కి చాలా బాగుంటాయి. అండ్ లాక్ బ్యాంగిల్స్ నేను కొన్నాను అనమాట. ఇది ఛత్తీస్గఢ్ లో కొన్నాను, ప్యూర్ లాక్. ఇది ప్లెయిన్, మధ్య ప్లెయిన్ అనమాట. అండ్ సైడ్స్ కి, కాకపోతే ఇందులో
చాలా డెలికేట్ ఈ బ్యాంగిల్స్, పడ్డా ఫాస్ట్ గా విరిగిపోతాయి అండ్ తొందరగా స్టోన్స్ పోతాయి అనమాట. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయలేము, పార్టీ వేర్కి అయితేనే బాగుంటాయి. కాకపోతే ఇది కాస్ట్లీ కూడా. నాకు ఈ సెట్ మొత్తం 300 పడింది, 300 350 అనుకుంటా. చెప్పండి, ఇవి కూడా లాక్ బ్యాంగిల్సే. ఇది నేను రాజస్థాన్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. రాజస్థాన్ లో ఇట్లా మిర్రర్, లాక్ మీద మిర్రర్ వర్క్ ఫేమస్ అన్నమాట ఈ బ్యాంగిల్స్. రాజస్థాన్ మిర్రర్ వర్క్ ఇంకా ఎక్కువ ఉంటాయి, కానీ నాకు సైజ్ దొరకలేదు కరెక్ట్ గా, అందుకే తీసుకున్నాను. కూడా బాగుంటాయి వేసుకుంటే. అండ్ ఇది చెప్పాను కదా ఎనామిల్ వర్క్ బ్యాంగిల్స్ అని ఇవి. అండ్ ఇవి కూడా, అండ్ ఇవి పూసల బ్యాంగిల్స్. ఇది 100 రూపీస్ పేరు. మామూలు ప్లాస్టిక్ పూసలే, అంత మంచి క్వాలిటీ కాదు. అండ్ నాకు ఎక్కువ నచ్చే బ్యాంగిల్స్ అంటే ఇవి. ఇవి 100 రూపీస్ కి 4 అన్నమాట. ఇది లోపల వచ్చేసి మెటల్, పైన వచ్చేసి లాక్ ఫిల్లింగ్ వచ్చేసి స్టోన్స్ పేస్ట్ చేస్తారు. వీటి స్టోన్ పేస్టింగ్ కన్నా, ఇది చూపించండి, వీటి స్టోన్ పేస్టింగ్ కన్నా ఇవి బాగున్నాయి. ఇవి అసలు త్వరగా ఊడిపోతలు అండ్ తక్కువ కాస్ట్ కూడా. ఇది చార్మినార్ లోనే. ఇవి మనము సైడ్ కి నేను ఇలా మ్యాచ్ చేసి వేసుకుంటాను అనమాట. ఈ మట్టి గాజులలో ఇలా చాలా బాగుంటాయి. ఇందులో ఇదొక డిజైన్ మోడల్, చాలా వేసాను, అవి కొన్ని షేడ్ అయిపోయాయి, పడేసాను. ఇది చాలా వెరైటీస్ ఉంటాయి ఇందులో. 100 రూపీస్ కి 4 అనమాట. చాలా రీజనబుల్ అండ్ చాలా బాగుంటాయి. హాయ్ హీరా. ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్. చెప్పాను కదా ఇక్కడ ఆల్రెడీ ఊడిపోతుంది చూడండి, అందుకే నాకు థ్రెడ్ బ్యాంగిల్స్ అంత ఇష్టం ఉండదు. థ్రెడ్ బ్యాంగిల్స్ కన్నా ఇప్పుడు ఈ మధ్య క్లాత్ బ్యాంగిల్స్ వస్తున్నాయి. క్లాత్ మీద వర్క్ చేసి అండ్ ఆ డ్రెస్ కి మ్యాచింగ్ ఒక క్లాత్ ఉన్న మ్యాచ్ చేసి బ్యాంగిల్స్ చేస్తున్నారు అనమాట. అవి చాలా బాగుంటున్నాయి. అది కొంచెం లైఫ్ ఇస్తుంది. వర్క్ బ్యాంగిల్స్ అవన్నీ థ్రెడ్ మీద అంటే క్లాత్ మీద వర్క్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. అది ఇప్పుడు నేను మన ఫర్దర్ వీడియోస్ లో ఇంట్లోనే క్లాత్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేయాలనేది ఒక వీడియో చేస్తున్నాను, మిస్ కాకుండా చూడండి. అండ్ ఇవి మెటల్, జనరల్ మెటల్ మనకు దొరుకుతాయి కదా బజార్స్ లో, మెటల్ బ్యాంగిల్స్ అనమాట. ఇది అండ్ ఇవి 50 రూపీస్ కి పేర్, ఇవి 50 రూపీస్ కి పేర్. అండ్ ఇవి 100 రూపీస్ కి 4 అనమాట. ఇలా అన్ని వెరైటీస్, కొన్ని ఇది ఛత్తీస్గఢ్, ఇది రాజస్థాన్, ఇది బీహార్ అండ్ ఇది ఒరిస్సా. చెప్తే నమ్మలేరు ప్రైస్. ఇది కూడా ఎగ్జిబిషన్, ఒరిస్సాకి వెళ్ళినప్పుడు అక్కడ ఎగ్జిబిషన్ లో 50 రూపీస్ కి పేర్. చాలా బాగుంటాయి. ఇది చార్మినార్ లోనే. ఇది 60 రూపీస్ డజన్. ఇవి మన మట్టి గాజులు కాదు, ఫైబర్ అన్నమాట. ఫైబర్ అంటే లోపల మెటల్, సేమ్ మీద ఫైబర్, ఏదో ఫైబరో లక్కనో తెలియదు, కానీ స్టోన్స్ ఫిక్సింగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇవి సైడ్స్ వేసుకుంటే చాలా చాలా లుక్ ఇస్తుంది. 1 వేసుకున్నా 2 వేసుకున్నా సేమ్. ఇలా అసలు షైనింగ్ నైట్ పార్టీస్ కి అయితే ఇవి సైడ్స్ కి, ఇలా ప్లేన్ బ్యాంగిల్స్ అయినా ఇట్లా వర్క్ బ్యాంగిల్స్ అయినా ఇవి సైడ్స్ వేసుకొని మధ్యలో కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం మ్యాచ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చాలా బాగుంది కదా. సేమ్ ఇందులోనే ఇది ఒక మోడల్ అండ్ ఇది ఒక మోడల్ అన్నమాట. ఇది 4 అండ్ ఇది చాలా స్పెషల్. నాకు ఏంటి ఇంత డల్ గా ఉన్నాయి, స్పెషల్ అంటుంది ఏంటి అని అనుకుంటున్నారా? ఇవి చెక్క బ్యాంగిల్స్, వుడ్ చెక్క బ్యాంగిల్స్ అన్నమాట. స్పెషల్ ఎందుకంటే ఇది మా ఆయన నాకు ఫస్ట్ ఇప్పించిన బ్యాంగిల్స్ అన్నమాట. తిరుపతి వెళ్ళాము, మా ఆడపడిచి వాళ్ళ బాబుది పుట్టెంటికలంటే తిరుపతి వెళ్ళాము.
నాకు ఫస్ట్ ఇచ్చిన బ్యాంగిల్స్ ఇవి. అంటే దీని మీద అప్పుడు వర్క్ ఉండే, పెయింట్ వర్కే ఉండే అనమాట. చాలా వాడాను కాబట్టి పోయింది అది. అయినా ఇది నేను లైఫ్ లాంగ్ ఉంచుకుంటాను. లైఫ్ లాంగ్ ఉంటాయి కదా చెక్క కాబట్టి. ప్రైస్ మర్చిపోయానండి, చాలా ఏం లేదు కదా, మేబీ 60 రూపీస్ అనుకుంటున్నా. ఇది కంప్లీట్ మెటల్ బ్యాంగిల్స్ అన్నమాట. ఇది గృహప్రవేశం వ్లాగ్ లో శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్. ఇవి కంప్లీట్ మెటల్, 50 రూపీస్ డజన్. ఇట్లా కలర్, ఇది 2 డజన్ తీసుకున్నా. ఇది ఈ కలర్ మ్యాచ్ చేసేస్తా అనమాట. ఇది వచ్చేసి బ్యాంగిల్ కేస్ అన్నమాట. ఇది జర్నీస్ కి వాడతాను జనరల్ గా. నేను బ్యాంగిల్స్ ఏమైనా తీసుకెళ్లాలంటే జర్నీస్ కి వాడతాను. జర్నీ చేయకుండా ఇంట్లోనే అయితే కొన్ని బ్యాంగిల్స్ కూడా ఇలా స్టోర్ చేస్తాను. ఇవి వచ్చేసి మెటల్ బ్యాంగిల్స్, సిల్వర్ మెటల్ బ్యాంగిల్స్ అనమాట. కంప్లీట్ ఒరిజినల్ జిఎస్ కాదు ఇది, కాకపోతే సిల్వర్ కోటింగ్ ఉన్న మెటల్ బ్యాంగిల్స్. ఇది మొత్తం సెట్ 100 రూపీస్. అంత లైఫ్ ఏం ఉండదు, బట్ ఓకే యూజ్ చేయొచ్చు. ఇది 100 రూపీస్ కి ఇది మొత్తం సెట్ అనమాట. అంటే లైఫ్ ఉండదు, అంటే ఎక్కువ రోజులు రావు, తొందరగానే ఇవన్నీ ఊడిపోతాయి. అండ్ వాటర్ లో ఎక్కువసేపు ఇవి కనుక ఉంటే దీనికి కొంచెం జంగు పడుతుంది అనమాట. ఒరిజినల్ సిల్వర్ కి అయితే ఎప్పుడు జంగు పట్టదు. ఇది సిల్వర్ కాదు, మేబీ ఏదో మెటల్ మీద సిల్వర్ కోటింగ్ ఇది, కానీ ఓకే బాగానే ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైనా సిల్వర్ జ్యువెలరీ వేసుకున్నా, సిల్వర్ కి సంబంధించింది ఏదైనా వేసుకున్నా ఇది చాలా ఫ్యాషనబుల్, చాలా బాగుంటాయి అనమాట. ఎస్, ఇందులోనే వెరైటీస్ నేను 2 తీసుకున్నాను. 2 హ్యాండ్స్ కావాలని 100 అలాగా. అండ్ ఇది కూడా 100 రూపీసే. ఇది వాడాను చూసారా, కొంచెం షైన్ తగ్గిపోయాయి. ఇది కూడా 100 రూపీసే. ఇది బ్లాక్ మెటల్ అన్నమాట. ఇందులో ఒకటి పోయింది, ఇలా వస్తుంది సెట్. యాక్చువల్ గా 2 పోయినాయి. ఎస్, 2 పోయాయి. ఇలా ఇవి కూడా బాగుంటాయి. ఇది ఒక డిజైన్ ప్లెయిన్ అన్నమాట, ప్లెయిన్ బ్లాక్ మెటల్. ఇవి నేను కాలేజ్ లో ఉన్నప్పుడు ఇవి బాగా ఫేమస్. తర్వాత మళ్ళీ కనిపించకుండా పోయి మళ్ళీ వస్తున్నాయి. ఇది 60 రూపీస్ అనుకుంటా. 60 రూపీస్ కి డజన్. ఇవి వచ్చేసి సుల్తాన్ బజార్ లో తీసుకున్నాను అనమాట ఇవి. అండ్ ఇది చార్మినార్. అండ్ ఇవి అండ్ దిస్ వన్ దిల్సుఖ్ నగర్, అమృత్ సంద అంటారు కదా దిల్సుఖ్ నగర్ లో, అక్కడ అన్నమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి, ట్రెండీగా. మీరు ఇది సింగిల్ గా కూడా వేసుకోవచ్చు. ఇది ఒక్కటి ఇలా మ్యాచ్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇది కూడా 100 రూపీస్ కి మొత్తం సెట్. ఈ బ్యాంగిల్ కేస్ వచ్చేసి 80 రూపీస్. ఈ బాక్స్ కొన్న దగ్గరే కొన్నా అనమాట. ఇది కూడా, ఇది నాకు సేమ్ సైజు, నాది పాతది 180 రూపీస్. సేమ్ ఏదో మాల్ లో కొన్నా, అక్కడైతే బాగుంది, రీజనబుల్ 80 రూపీస్ అనమాట. సైజ్ బట్టి ఇందులో కొంచెం చిన్నది 60 రూపీస్ అనమాట. ఇదైతే చాలా యూస్ఫుల్ జర్నీస్ కి. ఇది ఒకటి ఉండాలి మన దగ్గర, బ్యాంగిల్స్ విరిగిపోకుండా. అక్కడిక్కడ పడ్డా కూడా, అసలు పడ్డా కూడా చాలా ప్రొటెక్షన్ ఇస్తుంది కేస్ అనేది. అండ్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఈజీగా క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇదేనండి ఇవాల్టి నా బ్యాంగిల్ కలెక్షన్. అండ్ నేను బ్యాంగిల్ కలెక్షన్ లో పార్ట్ 2 తీస్తున్నాను. అది వచ్చేసి నా 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ కలెక్షన్ అన్నమాట. చాలా రీజనబుల్ ప్రైజెస్ లో మంచి 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 వెరైటీస్ వి నేను చూపిస్తున్నాను. ఈ వీడియో అయిన నెక్స్ట్ డేనే ఆ వీడియో టెలికాస్ట్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, నా బ్యాంగిల్ వెరైటీస్ కలెక్షన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ ని మల్టీ టాస్కింగ్ ఉమెన్. అండ్ మన బ్యాంగిల్స్ పార్ట్ 2 లో కలుద్దాం. బై బాయ్.